అసలు ఏమైంది పోలీసులకు? ఒక దిక్కేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, ఇంకో దిక్కేమో అన్నం పుణ్యమెరగని పబ్లిక్ మీద కాకి పవర్ చూపెడుతుంటారు. ఇగో సూషిన్ రానులా గీడున్న పెద్ద మనిషిని మెడల్ పట్టుకొని ఎట్లా బయటికి గెంటెత్తున్నాడో పోలీస్ ఆయన. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ అనే ఊళ్ళో పెట్టిన రెవెన్యూ మీటింగ్కు పోయిండట గీ పెద్ద మనిషి. మరి నాకు ఏం భూమి పంచాదున్నదో ఏందో గాని ఆఫీసర్లకు చెప్పుకుందామని లోపలికి పోయిండట. జర్రంత పెద్ద మనిషి కదా, కళ్ళు నజరిచ్చినాయో లేదో గాని లైన్లో కాకుండా కొంచెం పక్క పొంటి పోయి ముంగట నిల్చున్నాడట గంతే. ఇక ఆడున్న గీ పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఏం తమాషాలు చేస్తున్నావా, లైన్లో కాకుండా ఏదో స్పెషల్గా పోతున్నావేందని పెద్ద మనిషి అని కూడా చూడకుండా గీన మీదికి బగ్గనే గరమై ఈయనను ఆఫీసులకెంచి బయటికి నూకి పారేసిండు. ఎట్లా ఇక చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పర్షాన్ అయిండ్రట. అయ్యో రైతన్న కదా అని గౌరవ మర్యాద ఇవ్వకపోయినా మంచిదే గాని కనీసం పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఏంది గీ దౌర్జన్యం? పోలీసులంటే పబ్లిక్ రక్షణ కల్పియాల్సిన వాళ్ళు గాని పబ్లిక్ మీద రాక్షసత్వం చూపెట్టుడు కాదని గరమైనరు గీ పోలీస్ అన్న పనితనం చూసిన ఆడున్న పబ్లిక్ కొందరు. మొన్నట్లనే ఏపీలో అమాయకుల మీద దౌర్జన్యం చేసి ఆడున్న పోలీసులు కొందరు. ఇప్పుడేమో తెలంగాణలా. మరి ఒకల్ని చూసి ఒకళ్ళు ఫాలో అవుతున్నారో లేకపోతే మేమే డ్యూటీలు చక్కగా చేస్తున్నామని ఫీల్ అవుతున్నారో ఏందో తెలియదు కానీ అమాయకుల మీద దౌర్జన్యం చేసిన పోలీసుల మీద గరం అవుతున్నారు చాలా మంది గి చూసిన పబ్లిక్. ఇగే ముచ్చట్ల హరీష్ అన్న సుతం బగ్గనే ఫైర్ అయిండు. సమస్య చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి పోయిన వృద్ధ రైతు మీద గింత కర్కశంగా వ్యవహరిస్తారు. ఇదేనా మీరు చెప్తున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిండు. రైతు మీద చేయేసిన పోలీస్ మీద ఎంబడే డీజీపీ చర్యలు తీసుకోవాలి. బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసిండు.